ఈడే. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. వీడియో తీసుకున్నాడు ఎందుకు వచ్చింది మళ్ళీ. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా బురదంతా ఎందుకు నీకు అసలు? ఇచ్చి అరగంట అయింది, అంత స్లోగా తింటావు ఎందుకురా? ఎంత అయిపోద్ది మాయా? ఏంటి బాబా అన్న ఇంకోసారి ఎంత అయిపోద్ది మాయా? ఇప్పుడు ఏం చేద్దాం? భోజనానికి వెళ్దాం. భోజనాలు కాదా? చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఐ గోయింగ్ టు ప్రసాదం వితరణ. యు విల్ కమ్? I'm also coming. We don't have money రా. నో చిల్లర పైసలు రా. అరే సన్నీ లైన్ ఉందిరా మళ్ళీనా? కూడా ఆనందం కలగలేదురా నాకు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇంటికన్నారు కదా ఆన్ చేయాలరా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఒంటికన్నా ఇప్పుడు టైము. సైకో కూడా ఉన్నారు బాబు. ఏం సైకోగలరా మీరు? ఇప్పుడు మళ్ళీ మనం ద్వారకా తిరుమల టూర్ అయితే ప్లాన్ చేసాం. అది రెగ్యులర్గా వెళ్ళినా సరే ఈసారి ఒక ప్రత్యేకమైన రోజు అనమాట రేపు, అందుకనే ఇవాళ వెళ్తున్నాం. మన సెటప్ అయితే రెడీ చేసుకున్నాం. ఇయర్ ఫోన్స్, సెల్ఫీ స్టిక్, మైక్, తర్వాత చార్జర్, బ్యాగ్. పర్పస్ ఏంటనేది ట్రావెలింగ్లో మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మనం ఒకరిని పిక్ చేసుకుంటాకి వెళ్ళాలి. వాళ్ళని పిక్ చేసుకుని ట్రావెలింగ్లో మాట్లాడుకుందాం. నీరు కొట్టించుకోవడానికి ఆగాను. ఈడే. ఎవడ్రా నువ్వు? హీరో బంటి. నా బంటి ఓడి అమ్మ బంటి. స్టార్ట్ అయ్యే ముందు మన ఊర్లో అయితే పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే ఆగాం. మనకు కావాల్సినంత పెట్రోల్ కొట్టించుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. ఆఫ్టర్నూన్ 3 ఆ టైంకి స్టార్ట్ అవ్వాలనుకున్నాం, కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. సూర్యుడు కూడా అస్తమించే టైం అయిపోయింది. అంటే త్వరగా వెళ్తే మంచిది కదా, పైగా శీతాకాలం ఒకటి చలి చంపేస్తా ఉంటది. పైగా మళ్ళీ మనం ఇప్పుడు వెళ్ళడానికి పర్పస్ ఏంటంటే, స్టార్టింగ్ చూసే ఉంటారు గుడి దగ్గర ఉన్న లైటింగ్స్ అన్ని కూడా. ఇంతకీ ఏంటంటే ముక్కోటి ఏకాదశి అనమాట. దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అనొచ్చు. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే, సోమవారిది ఉత్తర ద్వారం ఓపెన్ చేస్తారనమాట. దక్షిణ ద్వారంలో వెంకటేశ్వర స్వామి ఉంటే, ఉత్తర ద్వారంలో విష్ణుమూర్తి వారు అయితే ఉంటారనమాట. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం నిత్యం ఉంటే, వైకుంఠానికి చెందిన విష్ణుమూర్తి వారి దర్శనం ఉత్తర ద్వారం ద్వారా ముక్కోటి ఏకాదశికి మట్టుగా దొరుకుతుంది. ఏకాదశి ముందు రోజు అయితే మధ్యాహ్నం 12 గంటలకి అయితే గిరి ప్రదక్షిణ జరుగుద్ది. ఈ గిరి ప్రదక్షిణ దాదాపు 7 కిలోమీటర్లు అయితే ఉంటది. స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో బాజా బంతులతో భక్తులందరూ కలిసి ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట. ఇంతకీ ఈ రోడ్డు ఏంటో తెలుసా మీకు? పాదయాత్రతో వచ్చే భక్తులకైతే అర్థమవుతుంది రోడ్డు ఏంటో అనేది. ఈ రోడ్డు వచ్చేసరికి బైపాస్ నుంచి లోపలికి వెళ్లే రోడ్డు అనమాట. ద్వారకా తిరుమల వెళ్లే దారిలో 3 గ్రామాలకు చెందిన రోడ్లు అయితే వేసేసారు ఎప్పుడు. అయినా పాదయాత్రతో వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మిగిలిన రోడ్డు కూడా వేసేసారు. ఇక్కడ వరకు కూడా రోడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నుంచి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అంతేకాదు చీకట్లో నడిచే వాళ్ళకి వాహనాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. వెళ్ళేటప్పుడైతే పాదయాత్ర చేసే భక్తులు అయితే కనిపించారు. కార్తీక మాసం అయిపోయినా కూడా పాదయాత్ర చేసే వాళ్ళు ఇంకా ఉన్నారా అనిపించింది నాకు. నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి రా, పాదయాత్రతో వెళ్లే భక్తులు ఎంతమంది ఉంటే మామూలుగా వచ్చిన భక్తులు ఎంతమంది ఉంటారా అనిపించింది నాకు. అసలు ఖాళీగా ఉంటుందో లేదో చూడాలి ముందు. అంటే దగ్గరలో వచ్చాం, ఆల్మోస్ట్ వచ్చినట్టే. టోల్గేట్కి వచ్చాం. చేంజ్ కావాలా? కరెక్ట్. ఓం నమో వెంకటేశాయ నమో. స్టార్టింగ్ మనం మన బైక్ అయితే పార్కింగ్ చేసుకుని ఫస్ట్ అయితే నార్మల్ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాలి. మెట్లే ఉండవు ఇక్కడ. ఏం రా అంతలా అయిపోయినావు? ఏం అడుకోవా? ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఏం చేస్తున్నారా? వీడి తీసుకున్నాడు ఎందుకు రా వచ్చింది మళ్ళీ.
లైటింగ్స్ బాగున్నాయి కదా. ఇక్కడ లోపల ఇంకా ఉంటాయి. ఒరే పవన్ జీ, ఇప్పుడు మనం తక్షణ కర్త ఏంటి? బాగుంది, లుక్ బాగుందిరా. ఇప్పుడు మనం వచ్చిన పర్పస్కి కాకుండా ముందు లోపల స్వామివారిని నార్మల్గా స్వామివారిని దర్శనం చేసుకుందాం. సోమవారం దర్శనం, సోమవారం దర్శనం కాదు, స్వామివారిని దర్శనం చేసుకుందాం. అది చెప్పండి. క్లారిటీగా వెళ్ళరు ఏదని చెప్పినప్పుడు. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు కడుతున్నారు కదా మండపాలు, అవి కంప్లీట్ అయిపోయినాయి. ఇవాళ ఓపెన్ చేసినట్టున్నారు. బాగుంది కదా ఎర్ర పోనా. సూపర్ ఉందా? ద్వారకా తిరుమలలో వివాహాలు ఎక్కువ జరగడం వల్ల మండపాలు ఖాళీ లేకపోవడంతో దక్షిణ ద్వారం వద్ద మెట్ల మీద అయితే వివాహాలు జరుగుతున్నాయి. ఆ ఇబ్బంది ఫ్యూచర్ లో జరగకుండా ఉండాలని ఇక్కడైతే మండపాలు అయితే నిర్మించారు కొత్తగా. ప్రజెంట్ అయితే జనం లేరడుకున్నాం అంతే. రేపు మార్నింగ్ కదా ముక్కోటి ఏకాదశి, రేపు ఉంటారు. డెవలప్మెంట్ అంటే ఇదన్నమాట. బ్యారికేట్లు కట్టేనట్టు కట్టేసారు. మావుడు ఇప్పుడు చేస్తాడు, ఇప్పుడు అనేది ఇన్నేసాలను చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దాన్ని రికార్డ్ చేయాలి. ఇప్పుడు ఆడేసి చేస్తాడని రికార్డ్ చేయాలన్నమాట. వీటితో ఇది తలనొప్పు నాకు. ఎత్తకున్నాయంట, వెచ్చకున్నాయంట. లైటింగ్ బాగుంది కదా, చాలా బాగుంది. అరే బాగుందా? ఇక్కడ మొత్తం చేంజ్ చేస్తారు దర్శనానికి. లైన్లు వరకు లేదు కదా ఇలాగా. సరే లైన్ లేదైతే వరకు కదా. లేదు, ప్రజెంట్ వైకుంఠ ఏకాదశి వల్ల లేదంటే నార్మల్గా చేంజ్ చేస్తారు తెలియదు. నీట్గా లగేజ్ అక్కడ పెట్టేసి దర్శనం చేసుకుని వచ్చి తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ బ్యాగులు పెడడానికి వేరే చోటుకి అయితే వచ్చాం. అదేంటే 9 గంటలకు క్లోజ్ అంట. మళ్ళీ దర్శనం చేసుకుని ఏ టైం బయటకు వస్తాను తెలియదు. ఈలోపు క్లోజ్ చేస్తే బ్యాగులు తీసుకుంటే ఇబ్బంది అని మళ్ళీ వేరే చోటుకు వచ్చాము. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ వరకు ఓపెన్ ఉంటుందంట. ఫోన్లు పట్టుకెళ్ళొచ్చా లేదా అని భయంతో తీసుకొచ్చాను లోపలికి. దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చాము. ఈ జనం చూసేసరికి స్టన్ అయిపోయాను నేను. ఇప్పుడే ఎలా ఉన్నారంటే రేపు మార్నింగ్ 4 గంటలకే వైకుంఠ ద్వారం ఓపెన్ చేస్తారు. అప్పుడు ఎలా ఉంటారు మరి. లోపలైతే లైటింగ్స్ తో నింపారు ఆలయాన్ని. బయటకు వచ్చే లైన్ కూడా చేంజ్ చేశారు వైకుంఠ ఏకాదశి వల్ల. పులియారా నువ్వు చేసే పని అది రా. పులిహార మా ఊరు తయారు చేసేది మాకు పెట్టారు. ఏంటనుకున్నాను? పులిహార. మనం కలిపేది అది, మనం కలిపెడుతున్నారు. ఎరా ఇచ్చి అరగంట అయింది, అంతలోగా తింటావు ఎందుకురా? తింటే అయిపోద్ది మాయా. తింటే అయిపోద్దనా? మళ్ళీ ఇవ్వట్లేదు అడిగితే. బయటికి అన్నారా? బయటికి అయిపోయా వచ్చారు. ఏం సరిపోతుంది మనకి? ఏదో అలా అడ్జస్ట్ చేస్తున్నాను. వీటికి పులిహార చిన్న గిన్నె సరిపోదంట. పాపం ఇక్కడ ద్వారకా తిరుమలలో ఎవరైనా తెచ్చిన ఉంటే చెప్పండి కొద్దిగా. పెద్ద గిన్నెతో తెచ్చుకుంటాడు. రా తెచ్చుకోండి. అరే ఏంటి ఎత్తుక్కున్నావురా? బొమ్మలు ఉంటాడుగా. బొమ్మలు కొనుక్కుంటావా? నువ్వు చిన్నపిల్లడు పెట్టరా బొమ్మలు కొనుక్కుంటాకి? చిన్నప్పుడు బొమ్మలు కొనుక్కోలేదు, నా బాధ్యత. బొమ్మలు నుంచి వస్తున్న ఆనవాయితీ తెలుసా? ఆనవాయితీయా? ఏమనుకుంటారా? చూడు గద కొనుక్కుంటావా? గద గద తేడా వచ్చింది. ఒక గద ఇచ్చుకోలేదు నేను. నా చిన్నప్పుడు ఇప్పుడు ఆడుకున్నాను నేను. ప్రజెంట్ చిన్నప్పుడు అంటే ఇప్పుడు పెద్ద ఎర్ర తీసి పెద్ద ఉన్నాను కాదు. ఇప్పుడు మానేశాను. ఇంట్లో ఉంటే పిల్లలు మొత్తం పీకేస్తాను. మా పొట్టోడు మొత్తం పీకేసి అవతలాడు ఏడుతుంది. ఆ తిని మళ్ళీ తీసుకోవాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? భోజనానికి వెళ్దాం. భోజనాలు కదా అన్నదానం రా. అన్నదానం కదా. భోజనాలు అంటే అన్నప్రసాదానికి వెళ్దాం. ఇంటికాడే అంటాం, అలవాటు అయిపోయింది. భోజనాలు అంటాం. అన్నప్రసాదం చింతలతో బాగుంటుంది. ఏం పెడతారా? పప్పు పెడతారా? ఉన్నదే నేనైతే రాత్రి అంతా నన్ను డిస్టర్బ్ చేయకే, నేను దూరం కూర్చుంటాను. పర్లేదులే. ఓరి ఏమో ఎవడనుకున్నాను నేను. ఇప్పుడైతే అన్నదానంకి వెళ్దాం అనుకున్నాం, కానీ పైన శివాలయం టెంపుల్ ఒకటి ఉంది కదా అని గుర్తొచ్చింది. శివాలయం టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత తిందామని ఫిక్స్ అయ్యాం. ఇంకా
ఇది రీసెంట్గా కట్టినట్టున్నారా, ఎందుకంటే ఇంతకు ముందు ఈ గోపురంతో టెంపుల్ ఇలా లేదనమాట, వేరేలా ఉండేది. బులేస్తున్నారా సౌండ్ అయితే బాగుంది. మనకి ఇక్కడ వాయిస్ డబ్బింగ్ చెప్పుకోవచ్చు. వాయిస్ డబ్బింగ్ చెప్పుకోవాలి. ఓం నమః. టెంపుల్ చాలా విశాలంగా ఉంది ప్లేస్. స్వామివారి టెంపుల్ గోపురం మట్టికి లైటింగ్తో భలే ఉంది. ఓ ప్రజెంట్ ఐ గోయింగ్ టు ప్రసాదం వితరణ. యూ విల్ కమ్? I'm also coming. యు ఆర్ కమింగ్ రే? Coming, eh? ఓ యు ఆర్ ఈటింగ్ వాట్ రే? I'm eating పప్పు రే. పప్పు అని సాంబార్ రే. పప్పు. మనకి లోపలికి లైన్ టు ఈటింగ్ పప్పు అండ్ సాంబార్. I'm waiting for eagerly పప్పు. అండ్ సాంబార్ ఆల్సో. సాంబార్ ఆల్సో, చట్నీ ఆల్సో. భలే ఉన్నారా గోవిందనామాల. ఫోటో తీసి టికెట్ ఇచ్చారు కానీ ఫోటో సరిగ్గా పడలేదు. ఐ డిసప్పాయింటెడ్. లైన్ ఏంటో అంతుంది, లోపల ఇంకెంతమంది ఉన్నారంట. ఎరా రావా, నల్లపోతున్నావా? మరి ఇంకో లైన్ ఉందిరా మళ్ళీనా? అవును అవును. వీడి గురించా సావువారు చూసినప్పుడు కూడా అంత ఆనందం కలగలేదా నాకు. మా ఊడు పప్పు పప్పు అన్నాడు, పప్పు లేదు ఇక్కడ. బెండకాయ కూర వేసి దొండకాయ కూర వేసారా నీ కోసం. అరా పప్పుడు ఓన్లీ సాంబార్ ఉంది కదా, సంతోషించు. సాంబార్ ఉందా? హ్యాపీరా. సాంబార్ భలే ఉంది అబ్బాయి. తిన్నా పులిగా టమాటా కలిపి చెప్పేసుకోవచ్చు. పుల్లి తిన్నా. జనం అయితే మొత్తం ఫుల్ అయిపోయారు. ఒక అరగంట క్రితం అయితే ఎవరు లేరు కానీ మొత్తం ఫుల్ అయిపోయారు. రేపు మట్టికి ఎలా ఉంటుందో తెలియదు, చూడాలి జనం ఏమాత్రం ఉంటారు. ఇప్పుడు టైం బాగుంది అవుతుంది. అంబస్లీ ప్లేస్ నేను ఒకంట. మా ఊడేసి పక్క నువ్వు బాగానే పడుకున్నాడు. నేను పడుకుందాం ఉంటేనే ఆలోచన పడుకుంటూ మళ్ళీ లేగలం. లేకపోతే పొద్దు పెట్టు. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే వైకుంఠ ద్వారం ఓపెన్ చేస్తారంట. అంటే 2ంటికి లేచి సరిపోతుంది. ఎందుకంటే ఫ్రెష్అప్ అయ్యి లైన్లోకి వెళ్ళాలి కదా. 4ంటికి ఓపెన్ చేస్తారు కదా. 4ంటికి వెళ్ళామంటే దర్శనం చేసిన బయటకు వచ్చేసరికి నాకు తెలిసి 9 అయిపోతుంది. అందుకని వీడు బాగానే పడుకున్నాడు చంటి పిల్లలాగా. నాకే నైట్ అంతా నిద్రలేదు. నైట్ అంతా నైట్ అంతా 10 కాడి నుంచి చెప్తున్నాను. 10 కాడి నుంచి టైం ఎంత అవుతుంది? 12:30. 12:30 అయింది. 2:30 అంటే నువ్వు బాగానే పడుకున్నావు, నేనే పడుకోలేదు. పడుకుద్దాండి. నాకు నిద్రట్లేదు. వీడియో కట్ చేస్తే అన్ని నిద్ర పడుతుంది. జనం ఇంకా పడుకుని ఉన్నారు. ఇక్కడ మామూలుగా లేపేస్తుంది, ఎందుకంటే క్లీనింగ్ చేసే టైం అనుకుంటా. ఇప్పుడు స్నానం చేయాలి కదా, నీళ్ళు ఎలా ఉంటాయి? చల్లకుంటాయి. చల్లగుంటాయా? చల్లకుంటాయి. నీకోసం వెచ్చుకుంటాయి అనుకుంటున్నాం ఏంటి? రోడ్డు అంతా విశాలంగా ఉందంట. ఏం చేస్తారు? రోడ్డు అంతా విశాలంగా ఉందా? ఏం చేస్తున్నారా? బాగుంది అక్కడ సినిమా షూటింగ్ అని ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ. సారీ, ఎవడన్నా చూస్తే కొడతారా బాబు బయట. ఎవడన్నా తెలిస్తే పరిగెత్తించి కొడతారు. అరే నాకు మంచి ఐడియా వచ్చిందిరా. ఏంటది? ఎలాగో స్వామివారి సన్నిధిలో ఉన్నాం, ఎలాగో మనం సెట్ చేసుకుంటున్నాం కదా. పెళ్లి చేసుకుందాం ఇక్కడ. కొత్త కాలం మనం ఓపెన్ చేద్దాం. లేదంటే అంటే అందరూ వచ్చేసారు కదా, ఎవరు చూసుకుని మనం ఇక్కడ చూసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది కదా. జనం ఏంట్రా, ఈ లోకం ఏంట్రా. ఇవాళ మనకి దర్శనాలు అవుతాయి అంటావు త్వరగా.
ఎరా పోను దర్శనాలు ఈ టైం మనకి త్వరగా అవుతాయి అంటవా? నీ యొక్క అభిప్రాయం ఏంటి? అర్ధరాత్రి 12 లేపి దర్శనం అవుద్దా అని అడుగుతున్నాను ఒకడు. ఓకేరా, ఫీల్ అవ్వకు. ఎలాగైనా పోను నేను ఇక్కడే ఒక ఇంటి ఉండి చేసేస్తాను. నువ్వు బాధపడకు. అవునంటావా? చేసేద్దాం. చూసుకో, నీకు ఎవరు నచ్చుతారో చెప్పు. ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తాం. నీళ్ళు చల్లగా ఉన్నాయి అనుకుంటాము. నీళ్ళు ఎత్తగా ఉన్నాయంట. మొగలు ఉండదు. స్నానం చేస్తాను, ఎర్ర తీసేస్తాను అంతే. మొగలు ఉండదు. ఎరా వైకుంఠ ద్వారం ఓపెన్ అని చెప్పేసి అన్నారని నువ్వు వైకుంఠానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నావు ఏంటి? ఏమన్నాను? నీటికి వెళ్ళాలని కొత్త బట్టలు వేసుకున్నా బాగానే ఉంది. మళ్ళీ టక్క చేసుకోండి ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళేవాడికి. మళ్ళీ రే విజయ్ ఆగరా. టైం ఎంతరా? టైం 1:00 1:30. 1:30 నన్ను నిద్రలో ఎప్పుడు స్నానం చేయించారా? శాడిజం, అదో రకమైన శాడిజం. 1:00 కదా ఆన్ చేయాలరా. అడిపి మనిషి 4 గంటలు దర్శనానికి 1:30 ఆన్ చేస్తాం. మనిషి 4 గంటలకు ఆన్ చేస్తాం. రే ఏం సైకోగాళ్ళు ఉన్నారా బాబు? 2 లేపుతా అన్నావు, 12:30 లేపి స్నానం తీసుకెళ్ళావు. 1:30 అయింది ఇప్పుడు టైము. సైకోగాళ్ళు ఉన్నారా బాబు? నాడు మూసుకున్నాడు. బ్యాగ్ ఏమో నాకు ఇచ్చేహో. ఈ మాత్రం కూడా నల్లపోతున్నావు. నాడా బాగుంది కదరా? లైటింగ్ మటు సూపర్ ఉంది. ఇక్కడి నుంచి లిటిల్ తిరుపతి ఇక్కడి నుంచి బాగా కనబడుతుంది. చెప్పరా అబ్బాయి, నీ గొడవ ఏంటి? ఏం చెప్పాలరా? ఇంత గీడన్ను కవల కట్టేసావు. తెల్లేనేమో కొంచెం అందంగా ఓసలు వేసావు. ఏంటి గొడవ? అంటే వైకుంఠానికి వైకుంఠాన్ని దర్శనం చేసుకోవడానికి ఎల్లో పూసలు వేసుకోవాలా? మరి మాకు లేవు పూసలు. అంటే వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ వీడియో చూసే వాళ్ళకి చిన్న విషయం వివరిస్తాను. లోపల మొబైల్ పట్టుకెళ్తున్నావు ఏమంటలేదు కదా అని ఆలోచించి ఎలా పడితే అలా వీడియోలు తీసేస్తున్నారు. ఇలాంటి గుడి లోపల వీడియో తీయలేని చాలా ఉంటాయి. అలాగని చాలా మంది తీసేస్తూ ఉంటారు. నువ్వు తీసావు కదరా అని మీరు నన్ను అనొచ్చు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో దేవస్థానం వారు అప్లోడ్ చేసింది అనమాట. ఈ వీడియో చూసే వారికి సోమవారం రూపం ఎలా ఉంటుందో అని చూపించడం కోసం యాడ్ చేశాను. అంటే 6 గంటలకల్లా కరెక్ట్గా దర్శనం కంప్లీట్ చేసుకున్నాను సార్. అది టైమింగ్ అంట. టైమింగ్ ఏంటి? 1:00 లేపి 12:30 లేపి 6 గంటలకు దర్శనం చేయించున్నది. టైం అవుతుంది. 6 గంటల టైం పడుతుంది. 5 గంటలు. బాబోయ్ చాలా బైకులు ఉన్నాయి. జనం మట్టి విభత్సం వచ్చేసారు. ఇలా మనం నిన్న ఈవినింగ్ రావడంతో త్వరగా దర్శనం కంప్లీట్ అయింది. లేదంటే అవ్వకపోదును. ప్రసాదాల లైన్ కోసం వెళ్ళి దర్శనం చేసుకున్నట్టుంది. లిమిట్ 5 లడ్డూలు అని చెప్పేసి గంటలు చేశారు. ఇలా 10 చౌకీలు తీసుకుంటాం అవసరమా అనిపించింది నాకు. అయిపోయిందా? ఏం చేద్దాం? అది నేను అదే చెప్తున్నాను. టిఫిన్ చేసి జాయిగా వెళ్ళిపోదాం ఇంకా ఇంటికి. ఇలా ద్వారకా తిరుమల వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ తో కలుసుకుందాం. ఉంటానండి అయితే.